స్తోత్రం. హల్లెలూయా. అది మన దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలోని ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయం 11వ వచనాన్ని శరణం చదువు. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. మహాపరిశుద్ధులను మహోన్నతులను సర్వశక్తి కలిగిన సర్వాధికారము కలిగిన మా ప్రభువ, నీకు మా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క ప్రభావమును బట్టి, నీ శక్తిని బట్టి, నీ పరాక్రమమును బట్టి, నీ బలమును బట్టి నీకు స్తోత్రాలు. నీ యొక్క జ్ఞానమును బట్టి నీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు మేము చెల్లిస్తున్నాం. అమూల్యమైన రక్తము చేతమును విమోచించినందుకు, రక్షించినందుకు నీకు స్తోత్రాలు. ఆ రక్తము ద్వారా మీరు మమ్మను కొన్నందుకు నీకు స్తోత్రాలు నాయన. నీ స్వాస్థ్యముగా, నీ శుద్ధుగా, నీ కుమారులుగా నాయన, నీ బిడ్డలుగా మమ్మను మార్చినందుకు, చేర్చినందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలముగా నీ నామమును బట్టి నాయన, నీ సన్నిధానంలో నీ పేరట మేము కూడి ఉండగా నాయన, నీ బలమైన సన్నిధితో మీరు ప్రతి ఒక్కరిని దర్శించి సంధించిన ఆయన నీ వాక్యము ద్వారా నూతన పరచమని వేడుకుంటున్నాను, జీవింపచేయమని వేడుకుంటున్నాను. జీవము కలిగిన అనేక మాటలు ప్రతి ఒక్క గుండెల్లోనికి చొచ్చుకొని పోయిన బలముగా కార్యసాధకము జరిగించినట్టుగా సహాయించండి. మరోసారి ప్రతి విధర్కమును దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే ప్రతి దుర్గములను, ఆటంక దుర్గములను యేసు క్రీస్తు ప్రభు నామరక్షణ మేము పడద్రోలుచున్నాము. ప్రతి ఆలోచన నీ వాక్యములకు విధేయత చూపునట్లు యేసు ప్రభు నామములో ఈ క్షణమై చెరపట్టబడునుగా కన్నా. స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ సహాయించండి తండ్రి. నీ కృప మీద ఆధారపడుచు నువ్వు నమ్మదగిన దేవుడు అనే స్థితులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి ఉదయకాల సమయంలో త్రియక దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు నిరంతరము కలుగును గాక. తండ్రి నా దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ కలుగును గాక. గత 2 వారాల క్రితం దైవ వాక్యము నుండి యేసు ప్రభు యొక్క నామముల యొక్క ఔన్నత్యముల గురించి, శక్తిని గురించి, అధికారముల గురించి మీకు తెలియజేయడం జరిగింది. మీరు ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు అని నాకు తెలియదు, కానీ ప్రభు కృప వలన ఇప్పుడు ప్రతి మెసేజ్ కూడా రికార్డ్ చేయబడుతుంది. కాబట్టి అది అప్లోడ్ కూడా చేయబడుతుంది. కనుక యూట్యూబ్ ఛానల్కి, నా ఛానల్ అంటే మనం ప్రెసిడెంట్స్ తరఫున ఛానల్ మనం ఓపెన్ చేసాం. అందులో మీరు క్లిక్ చేస్తే ప్రతి సందేశమును మీరు మరలా వినడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాటలు దేవుని గురించిన మాట వినడం ద్వారా, యేసు ప్రభువుని గురించి మాట వినడం ద్వారా విశ్వాసం అభివృద్ధి కలుగుతుంది. ప్రభుకు మహిమ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని మళ్ళా తిరిగి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం వారంలో 2 సార్లు అయినా ప్రయత్నం చేయండి. మీరు చూడండి, 2 సార్లు ఎవ్రీడే మీరు ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు కదా. ఫేస్బుక్లో కానీ, మొబైల్ ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా మొబైల్ వాడుతున్నారు, ఫేస్బుక్ కానీ లేక యూట్యూబ్లో కానీ ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. అన్నప్పుడు వారానికి 2 సార్లు ఆ వీక్లో చెప్పబడిన వాక్యం కావచ్చు, ఇంతకు ముందు వారంలో చెప్పబడిన వాక్యం కావచ్చు, జస్ట్ లీజన్ ఇట్, చూడండి, వినండి. అది మీ ఆధ్యాత్మిక జీవితానికి క్షేమకరంగా ఉంటుందని
ప్రభు సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభుకు స్తోత్రం. సో మరోసారి యేసుక్రీస్తు యొక్క ప్రభు నామములో ఉన్న ఔన్నత్యం గురించి మీ ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను. ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం కేవలం 11వ వచనం మాత్రం చదువుకున్నాము. ఆ వచనాన్ని నేను చదువుతున్న జాగ్రత్తగా వినండి. తర్వాత కూడా మీ పై భాగాన్ని చదువుతాను, బట్ మీరు అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ఈ మాట అందరూ చూడాలి, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించండి. అందరూ చెప్పండి, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు మాత్రమే ముందు పెట్టడానికి నేను ఆశిస్తున్నాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు నామానికి అంత ఉన్నతమైన అధికారము రావడానికి కారణం దైవ వాక్యంలో మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 18 నుండి 20 వచనం వరకు మనం చదువుకుని వెళితే ప్రభు అక్కడ మాట్లాడుతూ అనేక విషయాలు చెప్తాడు. చివరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే 18వ వచనంలో, ఇదిగో పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి నేను అధికారము కలిగిన వాడై నా అధికారముతో నేను మిమ్మల్ని సెలవిస్తున్నాను, నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను. నా అధికారముతో వెళ్ళండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వజనులకు సర్వ ప్రపంచానికి ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటించండి. మారు మనసు పొందిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం ఇవ్వండి. నేను చెప్పిన సంగతులన్నీ కూడా వారికి తెలియజేయండి. నా కొరకే శిష్యులుగా వారిని మార్చండి అని యేసు ప్రభువు మాట్లాడుతూ చివరిగా అంటాడు, మీరు ఈ పని చేస్తుండగా నేను మీకు తోడై ఉన్నానన్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని ఆయన పరలోకమందును భూలోకమందును సర్వాధికారము కలిగిన వాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామము పరమందు భూమి యందు అధికారము కలిగింది. గత కాలంలో జ్ఞాపకం చేస్తున్న గత వారాల్లో ఏంటంటే దృశ్యమందు అదృశ్యమందు కూడా యేసయ్య నామం అధికారము కలిగినది. స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఇక్కడ చెప్తున్న మాట జాగ్రత్తగా గమనించండి. అన్నిటిపై అధికారం కలిగింది, ఓకే, బాగానుంది. కానీ ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే ప్రతి నామమునకు పై నామం. భూమి మీద ఏ ఏ నామాలు ఉన్నాయో, ఎన్ని నామములు ఉన్నాయో, ఆ నామములన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభువు అనే నామము పై నామం, ఉన్నతమైన నామం, హెచ్చు కలిగిన నామం. ఆ పై నామం అనేది ఈ యొక్క అధికారం అనేది లేకపోతే అన్ని నామముల కంటే పై నామం. అది ఎలాగైంది? ఎలాగ పొందుకున్నారు? మోసం చేసి పొందుకున్నారా? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? లేక లంచం ఇచ్చి కొనుక్కున్నారా? ఈ అధికారం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మాట్లాడబడింది. యేసు ప్రభువు వారు తన యొక్క చివరి దశలో, చివరి దినాలలో శిలువ మీద బలియాగము చేయబడక మునుపు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దినాల్లో సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రముఖమైన 3 రకాలైన శోధనలు శోధించాడు. ప్రత్యేకముగా 3 రకాలైన శోధనలు. చాలా విషయాలు ఉన్నప్పుడు కూడా ముఖ్యమైనది 3 అక్కడ మనకు కనబడుతుంది. ఒకటి, ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేమంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టె చేసి తినమంటాడు. రెండో మాట ఆయన పలికిన విషయం ఏంటంటే, ఒక ఎత్తైన దేవాలయం ఒక శిఖరములోనికి తీసుకెళ్ళిపోయి ఆ దేవాలయం శిఖరములో ఉంచి ఏమంటున్నానంటే, ఇక్కడ నుండి నీవు దూకితే దేవదూతలు వచ్చి నీకు పరిచయం చేస్తారు కదా అని రాయబడింది కదా, దూకోమంటాడు. దానికి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుడు నా ప్రభువును నీవు శోధింపవలదు అని రాయబడింది కదా అన్నాడు. మొదటి ప్రశ్నకు, మొదటి శోధనకు యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు, జీవిస్తాడు అన్నాడు. రెండో శోధనకు, రెండో పరీక్షకు యేసు ప్రభు ఇచ్చే జవాబు ఏంటంటే, నీ దేవుడు యెహోవాను శోధింపకూడదు అన్నాడు. ఇప్పుడు మూడోది జాగ్రత్త వినండి, ఆ వాక్యమే మీకు ఇప్పుడు సంబంధం కలిగింది. అదే మూడోది ఏంటంటే,
ఆయన ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళిపోయి ఆ కొండ మీద నుండి లోకంలో ఉన్న మహిమ అంతా కూడా చూపించి అన్నాడట, ఈ అధికారం అంతయు ఈ అధికారం అంతా కూడా నాకు ఇవ్వబడి ఉన్నది, నాకు ఇవ్వబడింది. ఈ అధికారం అంతా కూడా నాకు ఇవ్వబడింది. కనుక నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే, లేక నన్ను ఆరాధన చేస్తే ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తానన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయములో 28వ అధ్యాయములో వచనములో 26వ వచనంలో దేవుడు తన పోలికలో మానవుని సృజించాడు. 28వ వచనానికి వచ్చిన దేవుడు ఏమన్నాడు? దేవుడని యెహోవా వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును. నేను మళ్ళా ఈ పదం వాడుతున్నా, చెప్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు అధికారమే ఆశీర్వాదముగా ఇచ్చాడు దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకో అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, వాటి మీద నేను నీకు అధికారం ఇచ్చాను. ఎవరికి ఇచ్చాడు అధికారం దేవుడు? ఆది మానవుడైన మొదటి మానవుడైన ఆదామునకు దేవుడి అధికారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు సాతానుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాతానుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ లోక అధికారం అంతా కూడా నాకు అప్పగించబడి ఉన్నది అంటున్నాడు. అక్కడేమో తండ్రి అయిన దేవుడు ఆదామునకు సర్వాధికారం ఇచ్చాడు. మీరు దాన్ని లోపరుచుకోమన్నాడు. భూజంతువులను, ఆకాశ పక్షులను, జలచర ప్రాణులు సమస్తాన్ని మీరు ఆధిపత్యము చేయమని అక్కడ చెప్పాడు. దేవుని స్తోత్రం కదా. 28, 29వ వచనంలో మన స్పష్టంగా ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రభువు అన్నిటి మీద ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు. ఆ తర్వాత మీరు అది లోపర్చుకోమని చెప్పాడు. ఆ తర్వాత అంటున్నాడు, వాటన్నిటి మీద ఏలుము అనే పదాన్ని వాడాడు. అంటే వెళ్ళడానికి, ఆధిపత్యము చలాయించడానికి, అధికారము చలాయించడానికి ప్రభువు సంపూర్ణమైన అధికారాన్ని అప్పగించాడు. ఎవరికి? ఆదాముకు. మరి ఇక్కడ సాతానుడు ఏమంటున్నాడు? సాతానుడు చెప్తున్న మాట ఏంటంటే, నాకు ఈ అధికారం అంతా కూడా ఇవ్వబడినది అంటున్నాడు. అప్పగించబడింది. ఎవరు అప్పగించాడు? తనకు ఇవ్వబడిన అధికారాన్ని తాను కాపాడుకోలేకపోయాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడు అధికారం అంటే, ఏ దినమునైతే దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా మార్గము తప్పిపోయాడో, తినకూడదు తినవద్దు అని ప్రభు చెప్పినాక మాటను ఆయన ఎప్పుడైతే మీడాడో, ఆ దినమున తనకు ఇవ్వబడిన అధికారం అంతా కూడా శత్రు చేతికి అప్పగించబడి. గమనించండి, దేవుడు ప్రతి ఒక్కరికి అధికారాన్ని అనుగ్రహించాడు. ప్రభుకి స్తోత్రం. దేనికి అధికారం ఇచ్చాడు? స్వార్థ ప్రకటించడానికి మనకు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు నామములో ప్రార్థన చేయడానికి ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సృష్టి అంతటి మీద మనం అధికారమును చలాయించడానికి ప్రభు మనకు ఆ కృపను అనుగ్రహించాడు. అయితే గమనించాలి, ఎవరు ఎప్పుడు వాటిని పోగొట్టుకుంటాడంటే, ఎప్పుడైతే ఒక మానవుడు దేవుని మాటకు లోబడకుండా, ఆయన చేయమని చెప్పిన వాటిని చేయకుండా, చేయకూడదు అని చెప్పిన మాటని చేయటం మూలముగా ప్రభు ఇచ్చిన అధికారాన్ని ప్రతి ఒక్కరు కూడా కోల్పోతాడు. అంటే ఒక మాటది చెప్పాలంటే, అధికారం అంది దేని మూలంగా వస్తుందంటే లోబడుట ద్వారా కలుగుతుంది. ప్రభుకి స్తోత్రం. అయితే నీవు అధికారము కలిగి ఉండాలంటే, అధికారం అంటే మనుషుల మీద, ప్రజల మీద అధికారం చలాయించడం గురించి కాదు. పరిస్థితుల మీద మన అధికారం కలిగి ఉండాలి. శత్రు శక్తుల మీద మన అధికారం కలిగి ఉండాలి. అంధకార శక్తుల మీద మన అధికారము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తారు. ఈవెన్ ప్రపంచం మీద కూడా మన అధికారము, భౌతిక ప్రపంచం మీద అధికారము కలిగి ఉండాలి. ఏ విధముగా? మీరు గమనించండి, యెహోషువ ప్రార్థన చేసిన తర్వాత 10వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం మనకు కనబడుతుంది. అతను ప్రార్థన చేసిన తర్వాత ఒక్క మాటతో అని ఈ విధంగా చెప్పాడు. గద్దిరాలను జ్ఞాపకం చేశాను. సూర్యుడా, నీవు అయ్యోనులో నిలిచిపో. చంద్రుడా, నీవు గిబియోనులో ఆగిపో అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు గిద్యోను? యెహోషువ ఎవరితో మాట్లాడుతున్నాడు? సూర్యుడితో మాట్లాడుతున్నాడు.
చంద్రుడితో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుండి అధికారం వచ్చింది? అసలు వాటితో మాట్లాడగలిగిన ఆపగలిగిన అధికారం నీకుందా? శక్తి నీకుందా? హక్కు నీకుందా? ఇవన్నీ దీని మూలంగా ఆయన పొందుకున్నాడంటే దేవుని మాటకు లోబడటం వల్ల. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు అంటాడు, నువ్వు ఏమాత్రం భయపడద్దు యెహోషువ, మీ గురువు అయిన మోషే చనిపోయాడు, తనకు ప్రతిగా నేను నీకు నియమిస్తున్నాను. నీవు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించిన తరువాత ఇది ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాగ్దాన దేశములోనికి నువ్వు తీసుకెళ్లి చేర్చుతావు. ఆ పని నీకు అప్పగించాను. దీనికి లోపడాలి, భయపడకూడదు. నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అని అనుకోవద్దు. నేను చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చేయి, నేను నీకు అధికారం ఇస్తాను. దేవుని స్తోత్రం. ప్రభువు చెప్పినట్టుగానే దేవుని మాటకు లోబడినందుకు దేవుడు అతనికి అధికారాన్ని ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు మనం చూద్దాము, సాతాను ఆదాము వద్ద నుండి పొందుకున్నాక అధికారాన్ని మరలా తిరిగి ఎక్కడ ప్రభు అనుగ్రహించాడంటే, ఏ దినమునైతే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని చిత్తమునకు సంపూర్ణముగా పరిపూర్ణముగా, ప్రభుకి స్తోత్రం చెప్పాలి సరే, హల్లెలూయా, పరిపూర్ణమైన అధికారాన్ని ఎప్పుడు పొందుకున్నారంటే తండ్రి అయిన దేవునికి తన్ను తాను సంపూర్ణముగా అప్పగించుకున్నాడు. ఎంతవరకు అప్పగించుకున్నాడు తెలుసా? ఇప్పుడు మనం చదువుదాం ఫిలిప్పీ, మళ్ళీ వద్దాం అక్కడికి 2వ అధ్యాయంలోనికి. నేను 5వ వచనం నుండి చదువుతాను, మీరందరూ కూడా శ్రద్ధగా ఈ మాట విన్నారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన అధికారముందు మనుష్యుడుగా కనబడి ఆకారముందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించు. యేసుక్రీస్తు ప్రభువారు మరణము వరకు, అనగా శిలువ మరణం రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు గురించి ఆలోచన చేస్తే మరణం రకరకాలుగా ఉంటుంది. ఎందుకు? కొంతమంది ఇప్పటి కాలంలో ఉన్నాక వ్యాధులను బట్టి, అనారోగ్యాలను బట్టి, ఒక్కొక్క వ్యాధి మూలంగా అనేక మంది చనిపోతుంది. సో వ్యాధి మూలంగా కానీ అనారోగ్యం మూలంగా చనిపోవడం కాదు ఇక్కడ. మరికొంతమంది యాక్సిడెంట్ మూలంగా చనిపోతారు. మరికొంతమంది గమనించండి, హార్ట్ అటాక్ మూలంగా చనిపోతారు. ఊపిరితిత్తి సరిగ్గా పనిచేయకపోతే చనిపోతారు. కిడ్నీ ఫెయిల్ అయిపోతే చనిపోతారు. క్యాన్సర్ను బట్టి చనిపోతారు. ఇక రకరకాలుగా చెప్పవచ్చు అనారోగ్యం వ్యాధి వాటి మూలంగా చనిపోతారు. మరికొంతమంది చింత మూలంగా కూడా చనిపోతారు. చింతిస్తూ టెన్షన్ ఎక్కువైపోయి చనిపోతారు. బీపీ ఎక్కువైనా చనిపోతారు. హై బీపీ వచ్చినా చనిపోతారు. కొంతమంది నిద్రిస్తూ మామూలుగా చనిపోతారు. మరికొంతమంది హత్య చేయబడినప్పుడు చనిపోతారు. రకరకాల పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రి అనే దేవుడు ఎటువంటి మరణాన్ని గురించి చెప్తున్నారంటే, నీవు శిలువ మరణమును మరణించాలి, శిలువలో మరణించాలి. ఆ విధంగా మరణించడానికి ఓకే అంటేనే వెళ్ళు, లేకపోతే వెళ్ళొద్దు అన్నారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో మాట్లాడగా యేసుక్రీస్తు ప్రభు వారు దానికి అంగీకరించాడు, విధేయత చెప్పాడు. మీకు చాలాసార్లు వివరించి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పరలోక వాతావరణం వేరు, భూలోకంలో ఉన్న వాతావరణం వేరు. పరలోక వాతావరణం ఎలాంటిదంటే పరిశుద్ధమైన వాతావరణం. పరలోకములో దేవదూతలు నిరంతరము దేవాది దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును
వారు నిరంతరము 24 గంటలు దివారాత్రులు ఆరాధన చేస్తున్నారు. అక్కడ ఉన్న వాతావరణం అటువంటిది. కానీ భూలోకంలో ఉన్న వాతావరణం అలాంటిది కాదు. కల్మషంతో నిండినది, బలత్కారంతో నిండినది, అవినీతితో నిండినది, దుర్నీతితో నిండినది, మోసముతో నిండినది, కపటముతో నిండినది, అబద్ధముతో నిండినది, అసూయతో నిండినది, ద్వేషంతో నిండినది. భూలోక పరిస్థితి అలాంటిది. దొంగతనం, వ్యభిచారం, నరహత్య, దోచుకోవడం, వీటన్నిటి కూడా నేను ఇప్పుడు అంటే ఈ భూలోకం ఒక వాతావరణం ఇలాంటి. పరలోక వాతావరణం వీటికి స్థానమే లేదు. అందుకే పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి చేరాలి అని అంటే ఈ స్వభావంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అందుకే యేసుప్రభు తన రక్తమును కార్చాడు. ఆయన రక్తము చేత కడగబడితేనే తప్ప, దైవ ప్రేమతో నింపబడితేనే తప్ప. మీకు కూడా చెబుతున్నాను, మీలో ఎవరైనా సరే చర్చికొచ్చినంత మాత్రాన పరలోక రాజ్యంలో చేరిపోతానని భ్రమపడవద్దు. దేవుని వాక్యాన్ని ఉన్న సత్యం చెప్తున్నాను. బైబిల్ చదివినంత మాత్రాన దేవుని రాజ్యంలో ప్రవేశించమని అర్థం కాదు. వాక్యంలో ఉన్నట్టుగా నువ్వు నడిస్తేనే, లేకపోతే కుదరదు. అరే సాతాను యొక్క తంత్రాలు ఏమాత్రం అర్థం చేసుకోలేదు. చెప్పి అలిసిపోతున్నాను నేను. సాతాను తంత్రాలు చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు తెలుసా? వాడు నిన్ను సత్య మార్గంలో ఉండకుండా, వాక్యం ముందు నిలిచి ఉండకుండా, వాక్య ప్రకారం ప్రవర్తించకుండా ఉంచడానికే వాడు రకరకాల తంత్రాలు దీని ముందుకు తీసుకొస్తే వాటికి లోబడిపోతున్నావు నీవు. వాడు చెప్పిన వాటినే ధ్యానం చేస్తున్నావు. అనేక మంది వాడు తీసుకొచ్చినాక చెత్తని ఆలోచిస్తున్నారు. వాడు తీసుకొని చెత్తని ఆలోచన చేయడం మాత్రం కాదు, ధ్యానం చేస్తూ డే అండ్ నైట్ నిద్ర పడుకున్నప్పుడు కూడా వాటిని ఆలోచన చేస్తున్నారు. దానికోసం ఏం చేయాలని దాని గురించి మాట్లాడుకుంటున్నారు. నువ్వు చేయవలసింది అది కాదు. వాడు నిన్ను గురి యొద్ద నుండి తప్పించడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు వివేకం కలిగి ఉంటే, తెలివి కలిగి ఉంటే నీ దృష్టి ఎక్కడ పెడతావు తెలుసా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలస్సీ రాసిన పత్రిక 3:1 వచ్చినట్టు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. అంటే నీ దృష్టి ఎవరి మీద పెట్టాలి? యేసు మీద పెట్టాలి. లోపల రకరకాల పరిస్థితులు సాతానుడు తీసుకొచ్చి నిన్ను ఆ గురి నుండి తొలగించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలకి దయచేసి ఎప్పుడు లొంగిపోవద్దు. ఒక్క పరిస్థితి ద్వారా నేను మోసం చేసి బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తాను. చాలా మంది తెలియదు అనుకుంటారంటే నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, సరిగ్గా నడుస్తాను, సరిగ్గానే మాట్లాడుతాను. నిన్ను తప్పించాడు వాడు. అర్థం చేసుకోవాలి. కనుక ఎవరైనా కావచ్చు, అందుకే చెప్తున్నా, వాక్యానుసారంగా నడిస్తేనే తప్ప పరలోక రాజ్యములో కానీ దేవుని రాజ్యములో కానీ ప్రవేశించడం కష్టం. ఇది మీ హృదయంలో పాస్టర్ గారు చెప్పాడండి, పలానా అరుణ్ కుమార్ గారు అని చెప్పిన మాట దయచేసి మీ మైండ్లో, మీ హృదయం మీద పెట్టుకోండి. ఇట్ ఈస్ ట్రూ, ఇది వాస్తవం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఈ దేశంలో ఉన్న ఇంతే, ఈ పాస్టర్ గారి దగ్గర ఉంటే ఇలాంటి వాక్యం చెప్తే ఇక్కడ కాదు, మనం ఇంకొక దగ్గరికి వెళ్ళిపోదామన్నా వాక్యం ఒకటే, బైబిల్ ఒకటే, పరిశుద్ధాత్ముడు ఒకడే, ఆయన ఒకటే చెప్తాడు. యేసు ప్రభు కూడా ఒకటే. అది గమనించాలి. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. ఎక్కడి వరకు వెళ్ళమన్నాడంటే నీవు శిలువ మరణం వరకు నిన్ను తగ్గించుకోవాలి. అంటే శిలువ మరణానికి యేసు ప్రభు ఏమయ్యారు? లోబడ్డారు. ఓకే ప్రభు, ఓకే తండ్రి, అలాగే చేస్తాను, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను ఆయన అంటూ, మరలా నేను ఈ వచనం చదువుతున్నాను, 8వ వచనము. మరియు ఆయన ఆకారం ముందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగష్టుడు, మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకు, ఇప్పుడు వినండి జాగ్రత్తగా, అందుచేతను 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు. దేవుని స్తోత్రం. గమనించండి, ఒక దినం రాబోతుంది యేసు ప్రభు ఎదుట వంగుతుంది. డిఫరెంట్ చూడండి, గమనించండి. అందరూ వింటున్నారా? తల పైకి వినండి.
ఒక దినం రాబోతుంది, యేసు ప్రభు ఎదుట వంగుతారు. కానీ ఇప్పుడు జరగవలసింది ఏంటి తెలుసా? యేసు నామము ఎదుట వంగాలి. గమనించండి, యేసు ప్రభు ఎదుట ప్రతి మోకాళ్ళు వంగబోతుంది. అది ఫ్యూచర్లో జరుగుతుంది. కానీ యేసు నామము ఎదుట ప్రతి మోకాళ్ళు వంగాలి. జరగవలసింది ఇప్పుడు పరిశుద్ధుల మీద అది జరగాలి. ప్రభుకి స్తోత్రం చెప్తాను. ప్రతి వాణ్ణి మోకాళ్ళు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాణ్ణి నాలుకయు తండ్రి అనే దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనకు అధికముగా హెచ్చింపజేసి. దేవునికి స్తోత్రం. ఎవరు అధికారం ఇచ్చారు? తండ్రి అయినా దేవుడు. దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయనకు అధికారం ఇచ్చి ఆయన హెచ్చింపజేసి ఆయనను ఆమోదించాడు, సర్టిఫై చేశాడు. అన్నిటికీ పైగా అన్ని నామముల కంటే పై నామమును అనుగ్రహించి ఆమోదించాడు, సీల్ చేశాడు. దేవుడు ముద్రింప చేశాడు. నేను ఈయన నామాన్ని అనగా యేసు నామాన్ని అన్ని నామముల కంటే పై నామముగా నేను ముద్రింప చేశాను, నేను సీల్ చేశాను, ముద్ర వేశాను. సో ఇప్పుడు ఆ నామమునకు ప్రతి మోకాళ్ళు వంగాలి, ప్రతి నాలుక దేవుని స్తోత్రం చెప్తారు. తల్లిదండ్రులకు లోబడని పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? గట్టిగా చెప్పాలి. కొడతారు, దండిస్తారు. ఓకే, స్కూల్లో విద్యార్థులు అంటే స్టూడెంట్స్ ఒకవేళ టీచర్ మాటకి లోబడకపోతే ఏం చేస్తారు చెప్పాలి అందరూ? పోలీసులు నేరం చేసిన వాడికి చెప్పిన మాట ఒకవేళ వినకపోతే ఏం చేస్తారు? ఓకే, మీరంతా చక్కగా చెప్తున్నారు. భౌతికమైన వాటిని బట్టి తీసుకొచ్చి ఆత్మసమైన వాటిలో మీకు సత్యం చెప్తున్న జాగ్రత్త వినండి. అదే విధముగా పరిస్థితి అంతటి మీదకు యేసు ప్రభు నామములో అధికారము కలిగి ఉన్న ఆ అధికారములకు పరిస్థితులు లోబడకపోతే ప్రభు ఏం చేస్తాడు చెప్పాలందరూ? ఏం చేస్తాడు చెప్పాలి గట్టిగా నోటితో. కొడతాడు. ఎవరిని కొడతాడు? మనుషుల్ని కాదు, మనుషులనే కాదు, పరిస్థితులను దేవుడు గద్దిస్తాడు. పరిస్థితులను గద్దిస్తాడని పదానికి అర్థం ఏంటంటే శాతానుడు కానీ యేసు నామమునకు లోబడకపోతే, అంధకార శక్తులు కానీ యేసు ప్రభు నామమునకు లోబడకపోతే ప్రభు ఏం చేస్తాడు చెప్పాలి ఇప్పుడు? హలో, నోరు గడిగా చెప్పాలి. ఎవరిని గద్దిస్తాడా? శిక్షిస్తాడు. గద్దించడం కాదు, శిక్షిస్తాడు. ఇది సాతానుడు తెలుసుకోవాలి. లోబడకపోతే వాడికి శిక్ష ఉంటుంది. ఎందుకు తెలుసా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే వాక్యంలో స్పష్టముగా రాయబడింది ఏంటంటే అన్ని నామముల కంటే పై నామము ఆయన ఇచ్చున్నాడు, ఆయన ముద్రింప చేస్తున్నాడు, ఆయన ఆమోదించున్నాడు తండ్రి అన్న దేవుడు. దానిని నిరాకరిస్తే శత్రు ఎంతటి వాడైనా సరే వాడు శిక్షకు అర్హుడు. ఒక రెట్లు కాదు, ఎన్నో రెట్లు వాడు శిక్షను అనుభవిస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగు. సో వాటిని గురించి మీకు ఎక్కువ వివరించడం లేదు. మీకు అర్థమవుతున్న ఆత్మను నిజంగా గ్రహించగలిగిన వారైతే ఈ సత్యాన్ని గమనించి అంగీకరించి మీరు దేవుణ్ణి స్తుతిస్తారు. ఎస్, ఆ నామములో ఇంత అధిక వాడి పనిగా చెప్పాలి అయిపోయినట్టు. యేసు క్రీస్తును మాత్రం నువ్వు కలిగి ఉండాలి. ఫస్ట్ నేను మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని వాక్యమునకు లోబడితేనే ఈ అధికారం నీకు కలుగుతుంది. ఓకే, ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను. నామము పరిస్థితులకు కూడా పేరున్నదా లేదా? పరిస్థితులకు పేరు ఉందా లేదా? ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తాను. అనారోగ్యం, దానికి పేరుందా? ఉందా లేదా? అది ఒక పేరు, అది ఒక నామం. ఉదాహరణకు జ్వరం అంటే ఒక పేరు కదా, పేరు, ఒక నామం. ఇప్పుడు యేసు క్రీస్తు ఒక నామము అన్ని నామముల కంటే, అంటే
యేసయ్య నామము ఈ జ్వరము అనే వాటి మీద పైనామం. అది పైనామం అనే పదానికి అర్థం ఏంటంటే అధికారము కలిగిన నామం అని. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామములో జ్వరముతో మనం మాట్లాడాలి, జ్వరంతో చెప్పాలి. యేసు నామములో నా అధికారమును బట్టి నేను నిన్ను గద్దిస్తున్నాను, ఈ వ్యక్తిని లేకపోతే ఈ శరీరమును విడిచి నువ్వు తొలగి. ఒకవేళ చెప్పున్నా వినలేదనుకోండి, ఏం జరుగుతుంది? ముందు చెప్పాను. వినకపోతే, లోపడకపోతే ఏం జరుగుతుంది? శిక్ష అనుభవిస్తాం. సో జ్వరము అనేది ఒక నామం, తలనొప్పి అనేది ఒక నామం. ఇక బాడీలో ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఎటువంటి అనారోగ్యం వచ్చినా వాటన్నిటి ప్రతి దానికి కూడా ఒక నామం ఉంది. కానీ ప్రభువుకి స్తోత్రం కలుగునుగా. వ్యాధి కలిగిన ప్రతి వ్యాధికి, ప్రతి ఒక్క అనారోగ్యమునకు నామం ఉంది. వాటన్నిటికీ పైగా సర్వాధికారము కలిగి ఉన్న నామము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ నామాన్ని వాటి మీద అధికారము కలిగింది కాబట్టి ఆ నామాన్ని ఉపయోగించారు. ఎవరు? పాస్టర్ గారా? పాస్టర్ గారా? ఇప్పుడు ఈ పై అధికారమును, యేసు నామమున అధికారాన్ని మనము ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరు చేయాలి? అందరూ చెప్పాలి. ప్రభుకి స్తోత్రం. ఎక్సర్సైజ్ మనం చేయాలి, వ్యాయామం చేయాలి, అంతే. దాన్ని ఉపయోగించాలని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఎదిరిస్తేనే వాటిని యేసు నామములో, లాస్ట్ టైం జ్ఞాపకం చేశాను 2 వారాల క్రితం, నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను, ఈ రోజు నేను నిన్ను నిర్మూలం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రతి పరిస్థితికి ఒక పేరు ఉంది. ప్రతి సమస్య అని అంటున్నాం కదా, సమస్య అనేది ఒక పేరు. ఏంటి సమస్య? నీకున్న సమస్య ఏంటి? నీ కుటుంబంలో ఉన్న సమస్య ఏంటది? అనారోగ్యమా? లేక ఆర్థికమైన ఇబ్బందులా? అప్ప? ప్రతిదానికి ఒక పేరు అని చెప్పాను కదా. ఆ సమస్యలు ఏదైనా నువ్వు పలకవలసింది ఇదే. ఏంటి? నేను సర్వాధికారము కలిగిన యేసు నామములో నీ మీదికి వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభు నామములో నేను నిన్ను గద్దిస్తున్నాను. సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు నామములో నేను నిన్ను బంధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇలా ప్రాక్టికల్ గా మీకు చెప్తున్న జాగ్రత్త గమనించండి. ఒకటి, యేసు ప్రభు చెప్పిన మాట, భూమి అందు మీరు దేన్నైతే బంధిస్తారో చెప్పాలి. మీరు ఇలా టిఫిన్ చేయకపోయినా శక్తి ఉంటుంది మాట్లాడండి. నాకు తెలుసు, నేను వ్యక్తిగతంగా అనుభవించి చెప్తాను. శక్తి ఉంటుంది. మైక్ ఉంది కాబట్టి మాట్లాడుతాను అనుకుంటున్నారా? కాదు, మైక్ లేకపోతే కూడా గట్టిగానే మాట్లాడతాను. చెప్పండి. ప్రభు అన్నాడు, మీరు భూమి అందు దేన్నైతే బంధించుదురో పరలోకమందు అది బంధింపబడదు. భూమి అందు దేన్నైతే మీరు విప్పుదురో పరలోకమందు విప్పబడదు. మీరు ఏకీభవించి అనే పదాన్ని వాడు. సో నువ్వు ఏకీభవించి అయినా కావచ్చు, ఒంటరిగా అయినా కావచ్చు, బంధించడం, విడుదల చేయడం, ఇది ఒక సబ్జెక్ట్. కానీ మీరు జస్ట్ ఇక్కడ మీకు కలిపి చెప్తున్నాను. ఆ యేసు నామములో ఉన్న అధికారాన్ని ఉపయోగించిన వాటిలో జస్ట్ మీకు కలిపి చెప్తున్నాను. నేను సమస్యలు అదేదైనా కావచ్చు, దుఃఖమే కావచ్చు, అది శ్రమలే కావచ్చు, కష్టమే కావచ్చు, అవమానము కావచ్చు, ఆర్థికమైన ఇబ్బంది కావచ్చు, అది అనారోగ్యం కావచ్చు, ఒక్కొక్కసారి ఓటమి కావచ్చు, ఓకే, లేదా విఫలం అని చెప్పవచ్చు, ఒక్కొక్కసారి ఆలస్యము కూడా కావచ్చు. ప్రతిదీ కూడా ఒక పేరు ఉంది. ప్రతి పేరు మీద అధికారం కలిగింది. ప్రభుకి స్తోత్రం. అంటే వాటితో నువ్వేం చేయాలి? ఇప్పుడు మాట్లాడాలి. వాటిని యేసు ప్రభు నామములో, బైబిల్లో, అందుకే మరలా మీకు లేఖనం చెప్తున్నాను, జాగ్రత్త వినండి.
దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని అప్పుడు వాడి మీ యొద్ద నుండి ప్రభుకి స్తోత్రం కలుగుతాడు. అంటే దేవునికి ఎలా ఉండాలట? నేను అందుకు ముందే చెప్పాను, అధికారం మంది ఎలాగొస్తుంది? లోబడ్డం వల్ల. దేవుని మాటకు మనం లోబడేటప్పుడు ఈ అధికారాన్ని ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క విశ్వాసి పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న 7వ వచనం ప్రకారంగా, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి, మీకు చాలాసార్లు చెప్పాను, హీ విల్ గో అవే కాదు, ఇంగ్లీష్లో అలా చెప్పలేదు. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ అని పదాన్ని వాడాడు. ఫ్లీ అనే పదాన్ని ఇంగ్లీష్లో వాడాడు. మీ వద్ద నుండి పారి, తెలుగు తర్జుమా కరెక్ట్ గా రాశాడు. పారిపోవడం, వెళ్ళిపోయడం వేరు. వెళ్ళిపోయాడు అది వేరు, పారిపోవడం. వీళ్ళారా యేసుక్రీస్తు ప్రభు నామములో అధికారాన్ని కానీ ఉన్నది ఉన్నట్టుగా దేవునికి లోబడి ఉండి నువ్వు అపవాదిని ఎదిరిస్తే ప్రభుకి స్తోత్రం చెప్తాం. యేసుక్రీస్తు ప్రభు నామములను వాటిని ఎదిరించడం అంటే ఎలాగా? ఓ కుక్క ఇంటికి వస్తే ఓ అంటే వెళ్తుందా? ఏం చేయాలి? గట్టిగా మనం గసరాలి, వాటిని గద్దించాలి. ఒక్కొక్కసారి వెళ్ళలేదనుకోండి, కర్ర పట్టుకోవాలి, లేకపోతే చీపురైనా పట్టుకొని ఇలా వెళ్ళాలి. అప్పుడు కానీ అది అంతే కదా. మరి శత్రువులను కూడా ఎదిరించినప్పుడు ఎలాగ ఎదిరించాలి? అధికారంతో మనం ఎదిరించాలి, శక్తితో మనం ఎదిరించాలి. కానీ మొదటి విషయం, మనం దేవునికి లోబడి. చాలా మంది విశ్వాసులు దేవునికి లోబడే విషయంలో వెనుకబడి ఉన్నారు. దయచేసి ప్రభు మాటలకు లోబడడానికి అప్పగించుకోండి. ప్రభు తప్పకుండా అద్భుత కార్యం మీ జీవితంలో జరిపిస్తాడు. మనం ఎదిరిస్తే అవన్నీ కూడా తొలగించబడతాయి. దేవుని స్తోత్రం. తెలుసు, నేను కూడా కోవిడ్ చేత బాధించబడ్డా. ఒక్కసారిగా పాస్టర్లు అందరూ కూడా ఆ టైంలోనే చనిపోతున్నారు. చాలా మంది పాస్టర్లు అదే నాకంటే సాధారణంగా నాకు స్వభావం ఏంటంటే దుష్టుని కార్యాల గురించి ఇంకొకటి చెప్పడానికి నాకు ఇష్టం ఉన్నది. దేవుని కార్యాలు మాత్రం చెప్పడానికి ఇష్టం. అందుకే ఈవెన్ పాస్టర్ పాల్ గారు కూడా నేను చెప్పలేదు, సంఘంలోనే ఎవరు కూడా నేను చెప్పలేదు. తర్వాత చెప్పాను. కొంతమందికి మాత్రం తెలిసి, మరి కొంతమందికి నేను స్వస్థత పొందిన తర్వాత సాక్ష్యం చెప్పాను తప్ప నాకు ఇలా ఉంది, మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. పాస్టర్ గారు కూడా ఎలా చెప్పానంటే, ఈ ప్రాంతంలో బుచ్చిరాజపాలెం ప్రాంతంలో ఒక దైవ సేవకుడు సర్పన్ రాజు గారిని చనిపోయాడు. ఒక దైవజనుడు, మంచి దైవ సేవకుడు. పాస్టర్ గారు నాకు ఫోన్ చేసేమో, ఇలా జరిగింది నీకు తెలుసా అన్నాను. అవును పాస్టర్ గారు చూశాను, జస్ట్ వాట్సాప్లో అప్డేట్ చూశాను, స్టేటస్ చూశాను. అప్పుడు చెప్పాను, పాస్టర్ గారు నాకు కూడా కొద్దిగా బాగలేదు అన్నాను తప్ప ఏంటి అని కూడా చెప్పలేదు. ఏంటి అని అడిగాడు వెంటనే. ఏం లేదు, పర్లేదు, జస్ట్ మామూలుగా బాగలేదని చెప్పాను. అయినా ఆయన ఆత్మలు గ్రహించి నా కొరకు ఆయన ప్రార్థన చేశాడు. 3 times ఆయన నాకు ఫోన్ చేసి ప్రార్థన చేశాడు. 3 రోజులు ఇది జరుగుతుంది, మెడిసిన్ జరుగుతుంది, అంత అవుతుంది. ఒకవైపున మీకు చెప్తే నమ్మాలి, నిజంగా చీకటి శక్తులు వీటి వెనుక చీకటి శక్తులు పనిచేస్తుంది. దేని వెనుక? ఈ COVID-19 వెనుక చీకటి శక్తులు పనిచేస్తుంది. నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తూ ప్రభుని వాక్యాన్ని ఒప్పుకుంటున్నాను, అసలు ఏంటి జరుగుతున్నాను. తర్వాత ఆత్మలో ప్రభు జ్ఞాపకం చేశాడంటే, రెసిస్ట్ ద డెవిల్, అపవాదిని ఎదిరించు. అపవాదిని ఎదిరించు అనే పదాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసిన వెంటనే అప్పుడు విశ్వాసంతో, బలంతో వాటిని ఎదిరించడం మొదలుపెట్టాను. దీన్ని అనారోగ్యాన్ని, COVID-19 దుష్టుల్ని ఎదిరించడం మొదలుపెట్టాను. ఎదిరించిన తర్వాత రిలీఫ్ వచ్చింది. అందుకే వినండి, మెడిసిన్ మీద మాత్రం ఆధారపడవద్దు. నేను ఒక యూట్యూబ్లో ఒక విషయం చూస్తున్నాను. ఒక దైవ సేవకుని గురించి, జాన్ సి అనే ఒక దైవ సేవకుడు, హీజ్ అ ప్రాఫిట్, అనే ఒక ప్రవక్త. ప్రభు తనకు బయలుపరిచిన వాటిలో అనేకమైన విషయాలు తెలియజేస్తూ అందులో ఒక్క మాట ఆయన చెప్పాడు.
ఏమన్నాడు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా శత్రువు తీసుకురాబోతున్న ఒక మోసకరమైన విషయం ఏంటంటే, వాటి ద్వారా ప్రజల్ని పాడు చేయడానికి, నాశనం చేయడానికి, చంపడానికి వాడు తీసుకురాబోతున్న ఒక తంత్రం ఏంటంటే మెడిసిన్. అంటున్నారా? మెడిసిన్ అంటే దుష్టుడు వేటి ద్వారా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ మెడిసిన్ ద్వారా అయితే మనిషి బాగుపడతారని అనుకుంటున్నారో ఆ మెడిసిన్ లో వాడు కొన్ని తంత్రాలు పెట్టి, అంటే ఆ మెడిసిన్ అన్ని కూడా ఆరోగ్యకరంగా కాకుండా అక్కడ పనికిరాని, ఆరోగ్యాన్ని హాని చేయగల కెమికల్ అంతా కూడా మిశ్రమం చేయడానికి ప్రజల్ని ప్రేరేపిస్తాడు. ప్రజలు అంటే ప్రత్యేకంగా ఈ యొక్క మెడికల్కి సంబంధించిన వారిని. వీడేమో మెడిసిన్ తీసుకొస్తాడు అనుకుంటారు, ఔషధాలు తీసుకొని ఆరోగ్యం కొరకు కదా, జ్వరం కోసం కదా, తలనొప్పి కోసం కదా, ఓకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కోసం కదా అని ఈయన అనుకుంటాడు. కానీ అందులో దుష్టుడు కొన్ని కాలుష్యాన్ని అందులో కలుపుతాడు. ఎవరు చెప్పారు ఇది తెలుసా? దేవుడు ఒక దైవ సేవకుడు నాకు ప్రవక్తకు తెలియజేసిన మాట అని ప్రపంచవ్యాప్తంగా. అందుకే దయచేసి సిక్నెస్ వచ్చిన వెంటనే మెడిసిన్ మీద మాత్రము ఆధారం పడవద్దని ప్రభు పెట్ట మీకు బ్రతమాలు కొంటుంది. వాడండి కానీ వాటి మీద ఆధారపడవద్దు. మీరు చేయవలసిందంతా యేసు క్రీస్తు నామములో చెప్పాలి, వాటిని ఎదిరించాలి, వాటిని మనం గద్దించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో నేను వ్యక్తిగతంగా గద్దించాను కాబట్టి చెప్తున్నాను. ఎదిరించిన తర్వాత ప్రభు రిలీఫ్ ఇచ్చాడు. నాకు తెలుసు వీటి మూలంగా కలిగిందన్న విషయాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మనం అందుకే ప్రతి పరిస్థితిని ఇప్పుడు మనం ఎదుర్కొంటాం. నీవు ఎదుర్కొంటున్న పరిస్థితితో కూడా ఏం చేయాలి? యేసు క్రీస్తు ప్రభు నామములో వాటిని చెప్పాలి. అందరూ చెప్పాలి, ఎదిరించాలి. ఎలా ఉండాలి? అది గెట్ అవుట్ అని చెప్పాలి. బయటికి పొమ్మని ఆజ్ఞాపించాలి. ఇందులో నీకు స్థానం లేదని చెప్పాలి. నా కుటుంబంలో నీకు స్థానం లేదు, నా శరీరం మీద నీకు చెప్పలేదు స్థానం లేదు, నీకు ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే నా ప్రాణాత్మ శరీరము యేసు రక్తము చేత కొనబడింది. నా శరీర ప్రాణాత్మ శరీరం అంతా కూడా దేవునిది, ఆయనది. సంఘం ఎవరిది? దేవుని. అందుకే సంఘ బిడ్డలలో ఎవరి మీద శత్రువు దాడి చేస్తున్నప్పుడు సంఘ బిడ్డలందరూ కూడా ఇది దేవుని బిడ్డ కాబట్టి వీటి మీద, వీని మీద, ఈ వ్యక్తి మీద, ఈ కుమారుని మీద, ఈ కుమార్తెని మీద, ఈ సహోదరుడు, ఈ సహోదరుని మీద నీవు అధికారం చలాయించడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. యు హ్యావ్ టు గో, గెట్ అవుట్ ఫ్రమ్ హిమ్. నీవు తప్పకుండా విడిచి పోవలసిందని. యేసు నామములో నేను గద్దిస్తున్నాను, యేసు నామములో నేను ఎదురిస్తున్నాను. ఎవరి స్తోత్రం. దావీదు అంటాడు, ప్రభువా యెహోవా నామమున నేను ప్రాకారములను దాటెదను. ప్రాకారాలు గోడలు కాదు. గోడలు అంటే చిన్నది, ప్రాకారం అంటే ఎత్తైనది. ఆయన ఏమంటాడంటే, నేను యెహోవా నామమున ప్రాకారములను దాటెదను. దేవుని స్తోత్రం కలుగును. ప్రాకారం అని మళ్ళా చెప్తున్నాను, నీకంటే ఎత్తైన, నీకంటే ఎత్తు కలిగిన వాటిని దేని చేత నీవు ఎదిరించగలవు? దేని చేత నువ్వు ఎక్కగలవు? యేసు. ఎందుకంటే తండ్రి అన్న దేవుడు ముద్రింపచేశాడు యేసునామా. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుండి పరిస్థితులతో నీవు మాట్లాడాలి. వాటికి చెవులు ఉన్నాయా? గత దినాల్లో చెప్పాను. ఇఫ్ గాడ్స్ విల్లింగ్ మరలా వాటి గురించి ధ్యానం చేస్తాను, చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. వాటికి చెవులు ఉన్నాయి. జ్వరానికి చెవులు ఉన్నాయి, సమస్యలకు చెవులు ఉన్నాయి, దృశ్యమైన వాటికి చెవులు ఉన్నాయి, అదృశ్యమైన వాటికి చెవులు ఉన్నాయి. అవి వింటాయి, అవి లోబడతాయి. ఏ నామంలో? యేసు క్రీస్తు నామములో. స్తోత్రం. కుటుంబాల్లో గలిబిలి చేసే ప్రతి దురాత్మను కూడా ఏం చేయాలి? వాటి వెనుక దురాత్మలు ఉంటాయి. వారు కాదు. దయచేసి గమనించండి. నేను అనేక పర్యాలు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. ఎటువంటి గలిబిలి జరిగినా వాటిని కూడా ఆ మనుషులు కాదు, వారు వెనుక దురాత్మలు చేస్తున్నాయి పని. అందుకే వాటిని మనం బంధించి, అందుకంటాడు మొదట మీరు బలవంతుని బంధించినడవా ఆ ఇంటిలో మీరు చొచ్చి ఆ సామగ్రి అంతా కూడా దోచుగలరు. అందుకే ముందు బలవంతుని బంధించాలి, వాడిని మనం గద్దించాలంటే మన దృష్టి అంతా ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? అలాంటి వ్యక్తి ఇలా చేశాడు,
వాడి మీదకి వెళ్ళిపోద్ది నా దృష్టి. నిజానికి అసలు వారు కానే కాదు, వారి వెనుక దుష్టుడు పనిచేస్తాడు, దురాత్మలు పనిచేస్తాయి, వాడిని ప్రేరేపిస్తాయి. వాడు దేవునికి స్తోత్రం. ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే, తండ్రి అయిన యేసు ప్రభు వారు శిలువ మరణం వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు కనుక తండ్రి అయిన దేవుడు అతనికి అత్యధికముగా హెచ్చింప చేసి అన్ని నామముల కంటే పై నామమును సర్వాధికారం కలిగిన నామాన్ని ఆయనకు అప్పగించాడు. ఏ విధంగా అప్పగించాడంటే, అధికారం ఇచ్చాడంటే, ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట మాత్రం కాదు, ఆయన నామము ఎదుట. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. తప్పకుండా వంగవలసింది. ఎంతమందికి అర్థమైంది? యేసు నామంలో ఏం చేయాలి? గద్దించాలి. మరి గద్దించడానికి ముందుకు కొన్ని ట్రిక్స్, ఆధ్యాత్మికమైన విషయాలు చెప్తున్నాను. ఒకటి, నీవు యేసు రక్తము చేత కడగబడాలి. ప్రభువా నీ రక్తంతో నన్ను, నీ రక్తంతో ముద్రింపచి, నీకు విరుద్ధంగా ఎటువంటి తప్పిదాలు చేస్తుంటే నన్ను క్షమించు, నీ రక్తంతో ముద్రించు అని చెప్పిన తర్వాతే గద్దించు. ఎనీ టైం నువ్వు శత్రువును గద్దించడానికి వెళుతున్న ప్రతిసారి కూడా నువ్వు ముందు వచ్చేయాలి. ఎక్కడికి? ఏ క్రిందకి? యేసు రక్తం క్రిందకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. అక్కడికి వచ్చి నువ్వు గద్దించినప్పుడు ప్రభుకు మహిమ. తప్పకుండా వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు కాదు, వాడు చెప్పాలందరూ పారిపోతాడు. స్తోత్రం. ఇది చేయండి, వినేసి వెళ్ళిపోతుంది. దయచేసి ఈ రోజు నుండి మీ ఇంట్లో చేయండి, ప్రాక్టీస్ చేయండి మీ ఇంట్లో. ఎనీ సిచ్యువేషన్, ప్రతి దానికి ఒక పేరు ఉంది. ఆ సిచ్యువేషన్ పేరు బట్టి వాటిని గద్దించాలి. యేసు నామములో అంటూ, అది అనారోగ్యం అయితే అనారోగ్యం, అది ఒకవేళ అనారోగ్యం పేర్లు ఉన్నాయి కదా, అలాగే ఆర్థిక ఇబ్బంది అనుకోండి, ఆర్థిక ఇబ్బందులు అనుకోండి. ఆలస్యం కూడా అది ఒక పేరే. పోస్ట్ పోన్, ఇంగ్లీష్లో పోస్ట్ పోన్ అంటే తర్వాత, ఇప్పుడు కాదండి తర్వాత, అది కూడా ఒక పేరే. వాటిని కూడా మనం గద్దించాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. చేస్తారు అలాగా? చేయండి. తప్పకుండా దేవుడు అద్భుతమైన ఫలితాలు యేసు ప్రభు నామంలో మనకు అనుగ్రహిస్తాడు. అద్భుతమైన ఫలితాలు అనుభవిస్తాం. అప్పుడు నీవు సంఘము వెలుపట కూడా ప్రభు మహిమ కొరకు సాక్షిగా ఉండదు. ప్రభు నా జీవితంలో ఇలా చేశారని, అద్భుతం చేశారని, స్వస్థపరిచాడని. ప్రసాద్ వింటున్నావా? అనారోగ్యాన్ని గద్దించాడు. దయచేసి ఎప్పుడు కూడా అనారోగ్యం వచ్చిన వెంటనే దిగులు పడిపోయి వాళ్ళు ఏం చెప్తారో అదే ప్రకారంగా నడవడానికి ప్రయత్నించండి. ఎదిరించండి వాటిని. ఒక్కొక్కసారి అనారోగ్యము చేత నిన్ను భయపెట్టడానికి శత్రువు అనేకమైన విషయాలు మాట్లాడతాడు. వాటిని నమ్మవద్దు. ప్రభువును మాత్రం నమ్మండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తమే. హల్లెలూయా. ప్రభు తప్పకుండా అద్భుతం చేస్తాడు. ప్రియులారా, వాటిని ప్రాక్టీస్ చేయవలసిందిగా ప్రభుబడి తెలియజేస్తాడు. There is a mighty power in the name of Jesus. యేసు నామములో శక్తి కలదు. యేసు నామములో అధికారం కలదు. ఆ నామము ఎదుట శత్రువు లొంగుతాడు. అలాగే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, ప్రభువు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు నామములు. వండర్ఫుల్. అభిషిక్తుడైన రక్షకులకు ప్రభు నామములో నువ్వు గద్దించినప్పుడు, ప్రభు అనగా పరిపాలించేవాడు, ప్రభు అనగా ఏలువాడు. యేసు ఎవరు? ప్రభువు అనగా పరిపాలించేవాడు, ఆధిపత్యము చేయవాడు. దేని మీద? అన్నిటి మీద. పరలోకమందును భూలోకమందును ఆయన ఏలువాడు. దేవునికి స్తోత్రం. దృశ్యమందును అదృశ్యమందు కూడా ఆయన ఏలువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామములో మనం కూడా ఎలాలి. మనం ఎలాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో ఆయన ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ లార్డ్ గాడ్. ఒక్కసారి ఒక నిమిషం రెండు చేతులు పైకెత్తి దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు. యేసు నామమున అధికారమును బట్టి ప్రతి ఒక్కరు స్తోత్రం. అందరూ కూడా ప్రభువా యేసు నామాన్ని బట్టి నీకు స్తోత్రం అని మనస్సులో ప్రభువును స్తుతించు. అత్యున్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రం.
సర్వాధికారము కలిగిన యేసయ్య నామాన్ని బట్టి నీకు స్తోత్రం. సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి నీకు స్తోత్రం. అన్నిటి పైన అధికారము కలిగిన నామాన్ని బట్టి స్తోత్రం. పరలోకమందు అధికారము కలిగిన యేసు నామాన్ని బట్టి స్తోత్రం. భూమియందు అధికారము కలిగిన యేసు నామాన్ని బట్టి స్తోత్రం. దృశ్యమందు అధికారము కలిగిన యేసు నామాన్ని బట్టి నీకు స్తోత్రం. ఓ అదృశ్యమందు అధికారము కలిగిన యేసు ప్రభు నామాన్ని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి మోకాలు అది దృశ్యమైనవే కానీ అదృశ్యమైనవే కానీ, అది ప్రభుత్వమే కానీ, అది శక్తి కానీ, అది అధికారము కానీ, అది ఆధిపత్యము కానీ, ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లుగా నువ్వు అత్యధికముగా నీ ప్రియ కుమారుని హెచ్చింపచేసినందుకు, అన్ని నామాల కంటే పై నామమును యేసు నామానికి అనుగ్రహించినందుకు, నువ్వు ఆమోదించినందుకు స్తోత్రం స్తోత్రం. ఓ హల్లెలూయా హల్లెలూయా. ఓ అధికారమును బట్టి, ఆ సర్వాధికారమును బట్టి స్తోత్రం. యేసు క్రీస్తు నామములో ప్రతి బంధకమును తెచ్చిబడును గాక, ప్రతి బంధకమును తెచ్చిబడును గాక. దుష్టుని ప్రతి కాడి విరగొట్టబడును గాక, దుష్టుని ప్రతి కాడి విరగొట్టబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. విడుదల యేసు నామములో కలుగును గాక, యేసు ప్రభు నామములో కలుగును గాక. యేసు రక్తము ధర విజయము కలుగును గాక. యేసు రక్తము ధర అపవాది కార్యము లయమగును గాక, అపవాది కార్యము లయపరచబడును గాక. అపవాది కార్యము ప్రతి వ్యక్తిగత జీవితం మీద అంధకార శక్తుల క్రియలు లయపరచబడును గాక. యేసు రక్తమునకు జయము, యేసు రక్తమునకు జయము కలుగును గాక. ప్రతి ఒక్క నోటి నుంచి చెప్పాలి, యేసు నామమునకు జయము కలుగును గాక. వ్యాధి శక్తులన్నిటి మీద యేసు నామమునకు జయము కలుగును గాక. అంధకార శక్తుల మీద యేసు నామమునకే జయము కలుగును గాక. చీకటి శక్తులన్నిటి మీద యేసు నామమునకే జయము కలుగును గాక. ఓ ప్రతి చీకటి శక్తులు యేసు నామమునకు లోబడవలసినదే. అంధకార శక్తులు యేసు ప్రభు నామమునకు లోబడవలసినదే. వ్యాధి బాధలన్నీ కూడా యేసు నామమునకు లోబడవలసినదే. ప్రతి అనారోగ్యం యేసు ప్రభు నామమునకు లోబడవలసినదే. యేసు నామములో వైద్యులకి భవనం జ్ఞాపిస్తున్నాం, యేసు నామములో విడిచి భవనంగా తీస్తున్నాం. ఇప్పుడే నువ్వు వదిలిపోతున్నావు, నువ్వు విడిచిపోతున్నావు, నువ్వు తొలగిపోతున్నావు. యేసు క్రీస్తు నామములో దూరమవుతున్నావు. మరి అన్నడు నువ్వు రావద్దని యేసు నామములో కనిపిస్తున్నావు, మరి అన్నడు నువ్వు రావద్దని యేసు నామములో కనిపిస్తున్నావు. ఓ ప్రతి మీద దురాత్మలను, ప్రతి మీద సాతాన శక్తులను, ప్రతి విధమైన అంధకార శక్తులను, ప్రతి విధమైన చీకటి శక్తులను, ప్రతి విధమైన దయ్యపు శక్తులను, ప్రతి విధమైన మంత్ర శక్తులను యేసు సర్వాధికార నామములో మేము బంధిస్తున్నాం. యేసు ప్రభు సర్వాధికార నామములో బంధిస్తున్నాం. యేసు సర్వాధికార నామములో వైద్యులకు భవనకు అందిస్తున్నాం. Get out in the name of Jesus. Get out in the name of Jesus. Go out in the name of Lord Jesus. Hallelujah. No more come again. No more come again. No more come again. మరి అన్నడు రావద్దని యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. Hallelujah. I bring every family under the blood of Jesus. I bring every family under the blood of Jesus. నేను ప్రతి కుటుంబాన్ని యేసు రక్తం కిందకి తీసుకొస్తున్నానయ్యా. యేసు రక్తం కింద ప్రతి కుటుంబాన్ని తీసుకొస్తున్నానయ్యా. ప్రతి కుటుంబంలో సమాధానము ఉండును గాక, సమాధానం ఉండును గాక, సమాధానం ఉండును గాక, సమాధానం ఉండును గాక. ఓ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీకు వందనాలు ప్రభువా. మహిమ మీకు ఆరాధిస్తున్నాను. ఈ మాటలు ప్రతి హృదయంలో నాటబడిన ఆయన సంపూర్ణమైన విజయాన్ని ప్రజలు పొందుదురు గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.